దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ బౌలింగ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన పేస్, బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో అతని సాటి. క్రీజులోకొచ్చిన బంతిని అంచనా వేసేలోపే వికెట్లను గిరాటేసే ఆ డేల్ స్టెయిన్ శైలిని అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. ఇప్పుడు సరిగ్గా అలాంటి పదునైన పేస్ మరియు కిల్లర్ స్వింగ్తో ఒక భారత బౌలర్ దేశవాళీ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్నాడు. అతనే జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం అకీబ్ నబీ. అతడి తండ్రి అకీబ్ను డాక్టర్ చేయాలి అనుకుంటే అతడు ఫాస్ట్ బౌలర్ అవతారమెత్తి బౌలింగ్ ఆపరేషన్ మొదలుపెట్టి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అకీబ్ నబీ పేరు మారుమోగిపోతోంది. తన నిప్పుడు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్లను కుప్పకూల్చుతున్నాడు. తాజాగా త్రిపురతో జరిగిన మ్యాచ్లో ఇతని ప్రదర్శన అసాధారణం. తన పదునైన అవుట్ స్వింగర్లతో త్రిపుర బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇది అతనికి వరుసగా 3వ 5 వికెట్ల హాల్ కావడం విశేషం. ఇంతకుముందు బరోడా, మధ్యప్రదేశ్ జట్లపై కూడా 5 వికెట్ల ప్రదర్శన చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో అకీబ్ నబీ 19 వికెట్లు పడగొట్టాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు కలిపి 7 వికెట్లు పడగొట్టిన అకీబ్ నబీ రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఒకే ఇన్నింగ్స్లో 7 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఆ మ్యాచ్లో అతడు 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్పై 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో నబీ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో నకీబ్ ఇప్పటి వరకు మొత్తంగా ఈ 24 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటి వరకు 34 మ్యాచ్లు ఆడి 115 వికెట్లు సాధించాడు. 29 ఏళ్ల ఈ కాశ్మీర్ ఎక్స్ప్రెస్ బౌలింగ్లో అద్భుతమైన నియంత్రణ కనిపిస్తోంది. బంతిని వికెట్కు ఇరువైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం, అనూహ్యమైన బౌన్సర్లు అతడి బలం. అతని బౌలింగ్ను చూస్తుంటే డేల్ స్టెయిన్ ఆడుతున్న రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఈ బౌలర్కి డేల్ స్టెయిన్ ఆరాధ్య బౌలర్. అంతేకాకుండా అకీబ్ బౌలింగ్ శైలి కూడా దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని బారాముల్లా డేల్ స్టెయిన్ అని పిలుస్తూ ఉంటారు. అకీబ్ నబీ అద్భుత ప్రదర్శనలతో భారత సెలెక్టర్ల దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. దీంతో మరో పదునైన అస్త్రం టీమిండియా అమ్ముల పొదిలో చేరే రోజు ఎంతో దూరంలో లేదు అనిపిస్తోంది. ఇదే ఫామ్ కొనసాగితే త్వరలోనే అతను భారత జెర్సీలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.